వెల్కమ్ టు ఐఏసీఈ. సో ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఎంసీక్యూ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి హూ was nominated by Secretary General Antonio Guterres as Secretary General of the United Nations Conference on Trade and Development. సో యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్కి హెడ్గా ఇటీవల ఎవరు అపాయింట్ చేయబడ్డారు, అది కూడా యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్ అయిన ఆంటోనియస్ గ్యూటెరెస్తో. సో ఆప్షన్స్లో మనకి ఒకటి వచ్చేసి ఎమీనా జే మొహమ్మద్ అని ఉంది. ఎమీనా జే మొహమ్మద్ అనే పర్సన్ మనకి నైజీరియాలో ప్రముఖ పొలిటీషియన్. సో ఈయన ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అంటే నైజీరియాలో ప్రముఖ పొలిటీషియన్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆల్కన్ బొస్కీర్. సో ఆల్కన్ బొస్కీర్ ఇది వరకు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్గా వర్క్ చేశారు. అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్గా 2012లో వర్క్ చేసిన వ్యక్తి ఎవరు అంటే మనకి ఆల్కన్ బొస్కీర్గా చెప్పొచ్చు. అలాగే ఈయన ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అంటే టర్కీ. సో ఈయన టర్కీ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మునీర్ అక్రమ్. సో మునీర్ అక్రమ్ యునైటెడ్ నేషన్స్ అంటే పాకిస్తాన్ తరపున యునైటెడ్ నేషన్స్కి డిప్యూటీ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ మెంబర్గా ఉన్నారు. సో పాకిస్తాన్ తరపున యునైటెడ్ నేషన్స్కి డిప్యూటీ పర్మనెంట్ మెంబర్గా ఉన్నది ఎవరు అంటే మునీర్ అక్రమ్. ఈయన పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తి. అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, మీకు గుర్తుందో లేదో, కె నాగరాజు నాయుడు అని చెప్పేసి ఇండియన్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కె నాగరాజు నాయుడిని ఇటీవల సో ఇండియా తరపున యునైటెడ్ నేషన్స్కి డిప్యూటీ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ మెంబర్గా ఇండియా తరపున ఈయన, అండ్ పాకిస్తాన్ తరపున వచ్చేటప్పటికి మునీర్ అక్రమ్. అండ్ లాస్ట్కి వచ్చేటప్పటికి రెబాకా గ్రీన్స్పాన్. సో రెబాకా గ్రీన్స్పాన్ని ఇటీవల యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్కి హెడ్గా అపాయింట్ చేయడం జరిగింది యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్ అయిన ఆంటోనియో గ్యూటెరెస్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రెబాకా గ్రీన్స్పాన్ ఈజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద హెడ్ ఆఫ్ యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్గా చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ టర్కీ ఉంది కాబట్టి టర్కీ క్యాపిటల్ని కూడా గుర్తుపెట్టుకోండి. టర్కీ క్యాపిటల్ వచ్చేసి మనకి అంకారా. అలాగే నెక్స్ట్ టర్కీ కరెన్సీ వచ్చేటప్పటికి టర్కిష్ లిరా అనేది టర్కీ యొక్క కరెన్సీ. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అబూజా. నైజీరియా యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి అబూజా. సో నైజీరియా న్యూస్లో ఉండడానికి కారణం ప్రముఖ పొలిటీషియన్ అయిన అమీనా జే మొహమ్మద్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. And which of the education company has received International Excellency Award from the London Book Fair for its educational learning resources? సో లండన్ బుక్ ఫెయిర్ ప్రతి సంవత్సరం కూడా ఎవరైతే ఎడ్యుకేషన్ సిస్టంలో అండ్ ఎడ్యుకేషన్ వ్యవస్థలో కాంట్రిబ్యూట్ చేశారో అండ్ పలు కేటగిరీస్లో సో వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఇది ఎన్నో అవార్డు అంటే 50th. సో 50th ఎక్సలెన్స్ అవార్డ్ ఫ్రమ్ ద లండన్ బుక్ ఫెయిర్. సో ఈ సంవత్సరం ఎవరు అందుకున్నారో అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో డెక్సెలర్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ ఇడూకంప్ సొల్యూషన్స్ అండ్ మెరిట్ నేషన్ అండ్ ఖారాడి పాత్. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఖరాడి పాత్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. చెన్నై బేస్డ్ సంస్థ ఇది. సో తమిళనాడులోని చెన్నై బేస్డ్ సంస్థ అయిన ఖారాడి పాత్కి ఈ సంవత్సరం 50th ఎక్సలెన్స్ అవార్డ్ ఫ్రమ్ లండన్ బుక్ ఫెయిర్ అవార్డ్ని అందుకోవడం జరిగింది. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే తమిళనాడు. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ కంపెనీ హ్యాస్ రిసీవ్డ్ ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్ ఫర్ లండన్ బుక్ ఫెయిర్ అంటే సో ఆన్సర్ వచ్చేసి మనకి ఖరాడి పాత్ ఫ్రమ్ తమిళనాడు. సో ఇది చాలా ఎడ్యుకేషన్ సిస్టమ్ని డెవలప్ చేసింది, ఎస్పెషల్లీ లాంగ్వేజ్ భాషా ప్రాతిపదిక మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అండ్ కోవిడ్ టైంలో దీని యొక్క సేవలు అనేవి తమిళనాడు మొత్తం కూడా పాపులర్ కావడం జరిగింది. సో ఇది చేసిన కాంట్రిబ్యూషన్కి కారణంగా 50th ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్ ఫ్రమ్ లండన్ బుక్ ఫెయిర్ అనేది దీనికి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. Who has been on the 2021 men's single French Open tennis title? ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ మెన్స్ విభాగంలో 2021 టైటిల్ ఎవరు గెలుచుకున్నారో అని అడుగుతున్నారు. అలెగ్జాండర్, రాఫెల్ నాదల్ అండ్ నెక్స్ట్ స్టెఫోనస్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నోవాక్ జోకోవిచ్. సో నోవాక్ జోకోవిచ్కి ఈ సంవత్సరం 2021 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ విజేతగా నిలిచారు. ఇది సెకండ్ టైం నోవాక్కి ఈ టైటిల్, ఈ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్ రావడం అనేది రెండోసారి. ఈయన ఆల్రెడీ ఆస్ట్రేలియన్ ఓపెన్స్ పలుమార్లు గెలుచుకున్నారు, వింబుల్డన్ కూడా గెలుచుకోవడం జరిగింది, దాంతోపాటు యుఎస్ ఓపెన్ని కూడా గెలుచుకున్నారు. సో 4 ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫేమస్ టెన్నిస్ టోర్నమెంట్స్ అయిన ఫ్రెంచ్ టెన్నిస్ టోర్నమెంట్ కానీ, యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ కానీ, వింబుల్డన్ కానీ సో ఇవన్నీ గెలుచుకున్న వ్యక్తి, ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్ కానీ గెలుచుకున్న వ్యక్తి నోవాక్. సో ఈ సంవత్సరం ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ 2021 గెలుచుకున్న వ్యక్తి నోవాక్ జోకోవిచ్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం.
అండ్ వెన్ ఈస్ ద వరల్డ్ బ్లడ్ డోనర్ డే అబ్జర్వ్? సో వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే అనేది ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేటప్పటికి 15th జూన్ అని ఉంది. సో 15th జూన్ వచ్చేటప్పటికి గ్లోబల్ విండ్ డే అంటాం. సో గ్లోబల్ విండ్ డే అనేది 15th జూన్ విండ్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ ఎల్డర్స్ అబ్యూస్ అవేర్నెస్ డే, వరల్డ్ ఎల్డర్స్ అబ్యూస్ అవేర్నెస్ డే అండ్ గ్లోబల్ విండ్ డే కూడా 15th జూనే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి 14th ఏప్రిల్ 14th మే ఉన్నాయి. 14th మే పర్టిక్యులర్ డేస్ ఏం లేవు. 12th మే చెప్పుకున్నాం, ఇంటర్నేషనల్ నర్స్ డే అని చెప్పేసి 12th మేనే చెప్పుకోవడం జరిగింది. 14th మే పర్టిక్యులర్గా లేవు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి 14th ఏప్రిల్ అంబేద్కర్ జయంతి. సో అంబేద్కర్ జయంతి అనేది మనకి ఎప్పుడు అంటే 14th ఏప్రిల్. దాంతోపాటు వరల్డ్ చాగాస్ డిసీజ్ డే, వరల్డ్ చాగాస్ డిసీజ్ డే, అంబేద్కర్ జయంతి కూడా 14th ఏప్రిల్. గ్లోబల్ విండ్ డే వచ్చి 15th జూన్, 14th మే పర్టిక్యులర్గా లేవు. అంటే వరల్డ్ బ్లడ్ డోనర్ డే అనేది ఎప్పుడు అంటే 14th జూన్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అండ్ కార్ల్ ల్యాండ్స్టైనర్, నోబెల్ బహుమతి గ్రహీత అయిన కార్ల్ ల్యాండ్స్టైనర్ యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా జూన్ 14th వరల్డ్ బ్లడ్ డోనర్ డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, who has been become the 12th prime minister of Israel? సో 12వ ప్రైమ్ మినిస్టర్, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్గా ఎవరు ఎన్నికయ్యారు ఇటీవల అని అడుగుతున్నారు. సో ఆల్రెడీ మనకి తెలుసు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్గా ఇప్పటి వరకు వర్క్ చేసిన వ్యక్తి వచ్చేసి బెంజమిన్ నెతాన్యూ. సో బెంజమిన్ నెతాన్యూ ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేశారు. అంటే ఇజ్రాయెల్ 11th ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి ఎవరు అంటే బెంజమిన్ నెతాన్యూ. కానీ ఇటీవల ఎన్నికైన నూతన 12వ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ పేరు వచ్చేసి మనకి నాఫ్తాలీ బెనెట్. సో నాఫ్తాలీ బెనెట్ ఈజ్ అ ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్. అలాగే ఇజ్రాయెల్ క్యాపిటల్ వచ్చేసి మనకి జెరూసలేం. సో జెరూసలేం ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయేలీ షెకెల్ ఈజ్ అ కరెన్సీ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయేలీ షెకెల్ ఈజ్ అ కరెన్సీ ఆఫ్ ఇజ్రాయెల్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. రీసెంట్లీ అ వీక్ లాంగ్ ఇండియన్ మ్యాంగో ప్రమోషన్ ప్రోగ్రామ్ కండక్టెడ్ ఇన్ విచ్ కంట్రీ? సో మనకి 16 వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ని ఒక ప్రమోషన్ ప్రోగ్రామ్ కింద ఇటీవల ఏ కంట్రీలో ఇండియా నిర్వహించింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో యూఎస్ఏ, సౌత్ కొరియా, జపాన్ అండ్ బెహ్రెయిన్ ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి మనకి బెహ్రెయిన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇటీవల బెహ్రెయిన్లో 16 వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ని సో మ్యాంగో ప్రమోషన్ ప్రోగ్రామ్ కింద ఇండియా ఎగ్జిబిట్ చేయడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అలాగే బెహ్రెయిన్ క్యాపిటల్ గుర్తుపెట్టుకోండి, బెహ్రెయిన్ క్యాపిటల్ వచ్చేసి మనకి మనామా. అలాగే జపాన్ యొక్క క్యాపిటల్ వచ్చేసి టోక్యో అండ్ సౌత్ కొరియా యొక్క క్యాపిటల్ వచ్చేసి సియోల్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. who has been appointed as the new brand ambassador of biotechnology company My Lab Discovery Solution? సో బయోటెక్నాలజీ కంపెనీ అయిన మై ల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్కి ఇటీవల ఎన్నికైన నూతన బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, విరాట్ కోహ్లీ, అక్షయ్ కుమార్. సో ఆన్సర్ వచ్చేసి అక్షయ్ కుమార్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో రీసెంట్లీ అక్షయ్ కుమార్ బికమ్ యాజ్ అ న్యూ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ బయోటెక్నాలజీ కంపెనీ మై ల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్. అండ్ దీనితో పాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇటీవల విరాట్ కోహ్లీ న్యూస్లో ఉన్నారు. ఎందుకంటే సో ఇండియన్ ఆడీ, సో జర్మనీ బేస్డ్ అయిన ఆడీ కంపెనీ నిర్వహిస్తున్న ఇండియన్ ఆడీకి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా 2015 నుంచి విరాట్ కోహ్లీ ఉన్నారు. అయితే దాని యొక్క టైం పీరియడ్ ఈ సంవత్సరంతో ముగియడంతో తిరిగి ఎక్స్టెండ్ చేశారు. ఇటీవల విరాట్ కోహ్లీ తిరిగి ఏ బ్రాండ్ దానికి తన యొక్క టైం పీరియడ్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది అంటే ఇండియన్ ఆడీకి. ఇండియన్ ఆడీ అనే దానికి సో ఈ విరాట్ కోహ్లీ యొక్క బ్రాండ్ అంబాసిడర్ టెన్యూర్ పదవి ఏదైతే ఉందో, టెన్యూర్ టైం పీరియడ్ ఏదైతే ఉందో సో దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. Recently, which state police department was invented applications from the transgender community for the posts of constable and sub inspectors? So police station కి సంబంధించి అంటే సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ కానిస్టేబుల్ ఈ 2 ఉద్యోగాలకి సంబంధించి ట్రాన్స్జెండర్స్ దగ్గర నుంచి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్స్ని సో ఫిల్ చేయొచ్చు అని చెప్పింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో కర్ణాటక, జార్ఖండ్, తమిళనాడు, ఒడిస్సా. సో ఒడిస్సా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏమని చెప్పింది అంటే అప్లికేషన్స్ని ఫిల్ చేయొచ్చు ట్రాన్స్జెండర్స్. సో ట్రాన్స్జెండర్స్ కూడా ఎలిజిబుల్ ఇప్పుడు కానిస్టేబుల్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ని ఒడిస్సా. సో అది ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఒడిస్సా ఓన్లీ. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. Who is the author of the book Believe What
లైఫ్ అండ్ క్రికెట్ టాట్ మీ. సో బిలీవ్ వాట్ లైఫ్ అండ్ క్రికెట్ టాట్ మీ అనే బుక్ రచయిత ఎవరో అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్. సో యువరాజ్ సింగ్ ఆల్రెడీ ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ అనే బుక్తో సో రిలేషన్ ఉన్న వ్యక్తి యువరాజ్ సింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి హర్భజన్ సింగ్, సురేష్ రైనా. ఇటీవల సురేష్ రైనా యొక్క ఆటోబయోగ్రఫీ పేరు వచ్చేసి బిలీవ్ వాట్ లైఫ్ అండ్ క్రికెట్ టాట్ మీ. దీన్ని స్పోర్ట్స్ ఆథర్తో కలిపి ఈయన రచించి ఉన్నారు. పెంగ్విన్ సంస్థ దీన్ని రిలీజ్ చేయనుంది. దాని పేరు వచ్చేసి బిలీవ్ వాట్ లైఫ్ అండ్ క్రికెట్ టాట్ మీ, విచ్ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద సురేష్ రైనా. అలాగే ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ యువరాజ్ సింగ్. అండ్ ప్లేయింగ్ ఇట్ మై వే అనేది ఆల్రెడీ మనకు తెలుసు సచిన్ టెండూల్కర్. అండ్ 281 అండ్ బియాండ్ అనే బుక్ వివిఎస్ లక్ష్మణ్. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ప్రముఖ ఇండియన్ క్రికెటర్స్కి సంబంధించి వాళ్ళతో రిలేషన్ ఉన్న బుక్స్గా చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వన్, అండ్ వేర్ ఈస్ ద పాండవ కడ వాటర్ ఫాల్స్ విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ. సో రీసెంట్గా పాండవ కడ జలపాతం అనేది న్యూస్లో కనిపించింది. అది ఏ ప్రాంతంలో ఉంది అని అడుగుతున్నారు. మేఘాలయ్ అండ్ తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర. సో ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో మహారాష్ట్రలోని నావీ ముంబై ప్రాంతంలో ఉన్న సో పాండవ కడ జలపాతం ఇటీవల క్లోజ్ చేయబడింది. అంటే ఏ విజిట్స్ లేవు. దీనికి కారణం ఏంటంటే మాన్సూన్. సో ఇప్పుడు ఇది వర్షాకాలం కాబట్టి డ్యూ టు రెయినీ సీజన్ సో ఈ పాండవ కడ జలపాతం అనే ఏరియాని కంప్లీట్గా క్లోజ్ చేయడం జరిగింది విజిట్ పర్పస్ కింద. సో అందుకని న్యూస్లో ఉంది. ఇది మహారాష్ట్ర ప్రాంతానికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ మేఘాలయలో కూడా ప్రముఖ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. స్వీట్ వాటర్ ఫాల్స్ అంటాం. సో మేఘాలయలో ఉన్న జలపాతాల్లో ఇంపార్టెంట్గా స్వీట్ వాటర్ ఫాల్స్ చెప్పొచ్చు, బిషప్ వాటర్ ఫాల్స్ అని చెప్పొచ్చు, నోహస్ సింగ్ తియాంగ్ అనే జలపాతం కూడా మనకి మేఘాలయలో ఉంది. అండ్ నెక్స్ట్ కర్ణాటక వచ్చేటప్పటికి మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. లైక్ శివ సముద్రం వాటర్ ఫాల్స్ కానీ, జోగ్ వాటర్ ఫాల్స్ కానీ, ఇవన్నీ కర్ణాటకలో ప్రముఖ జలపాతాలుగా చెప్పొచ్చు. జోగ్ వాటర్ ఫాల్స్ అండ్ శివ సముద్రం జలపాతం. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. And what is the founder name of Dalit Bandhiya movement in Karnataka who has recently passed away? కర్ణాటకలో దళితుల కోసం కృషి చేసిన వ్యక్తి, దళిత బాంధయ అనే మూమెంట్ని స్టార్ట్ చేసిన వ్యక్తి రీసెంట్గా చనిపోయారు. ఆయన పేరేంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో రమ్య హరిదాస్, సేత్ కిషన్ దాస్ అండ్ సిద్ధలింగయ్య, రాజేంద్ర గవై. సో ఆన్సర్ వచ్చేసి మనకి సిద్ధలింగయ్య ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. కర్ణాటకకి చెందిన ప్రముఖ రచయిత, ప్రముఖ కవి, ఆ ఇంపార్టెంట్ పోయెట్ అండ్ ఫేమస్ రైటర్ అండ్ హూ కాంట్రిబ్యూటెడ్ హిజ్ లైఫ్ ఫర్ ద దళిత సంఘం. అంటే దళితులకి సంబంధించి వన్ ఆఫ్ ద సంఘాన్ని కూడా ఈయన స్థాపించారు. అండ్ దళిత బాంధయ్య అనే మూమెంట్ని కూడా ఈయన పాల్గొనడం జరిగింది. సో ఆయన పేరు సిద్ధలింగయ్య. రీసెంట్గా కోవిడ్ కారణంగా ఆయన మరణించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రీసెంట్లీ విత్ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ప్లాన్ టు లాంచ్ యువశక్తి కరోనా ముక్తి అభియాన్ క్యాంపెయిన్. సో యువశక్తి కరోనా ముక్తి అభియాన్ క్యాంపెయిన్ని రీసెంట్గా ఏ ప్రభుత్వం లాంచ్ చేయడానికి ఆలోచిస్తుంది అని అడిగారు. ఆప్షన్స్లో మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్. సో ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో రీసెంట్లీ మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ సో ఆ స్టేట్లో వాళ్ళ రాష్ట్రంలో యువశక్తి కరోనా ముక్తి అభియాన్ అనే పథకాన్ని కూడా స్టార్ట్ చేయనున్నారు. ఎందుకంటే కరోనాకి సంబంధించిన అవేర్నెస్ ఇవ్వడం కోసం, కరోనాకి సంబంధించి పీపుల్లో వాటికి సంబంధించిన మెయిన్ ఇంపాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పడం కోసం అండ్ యూత్ని ఇందులో ఎంగేజ్ చేస్తూ ముఖ్యంగా స్కూల్స్ కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ ఎంగేజ్ చేస్తూ ఒక క్యాంపెయిన్ని లాంచ్ చేయనున్నారు. దాని పేరు యువశక్తి కరోనా ముక్తి అభియాన్ క్యాంపెయిన్. సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, దట్ ఈజ్ అ మధ్యప్రదేశ్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. And the inflation indicator wholesale price index base year was revised to which year from 2011 to 12. సో మనకి ద్రవ్యోల్బణంకి సంబంధించి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఈ రెండు ఇండికేటర్స్ ఉంటాయి. సో దీంట్లో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ బేస్ ఇయర్ని ఇటీవల 2011-12 నుంచి ఏ సంవత్సరానికి మార్చారని అడుగుతున్నారు. సో ఇన్ఫ్లేషన్ ఇండికేటర్లో ద్రవ్యోల్బణం యొక్క సూచికలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పారామీటర్ అయిన హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ బేస్ ఇయర్ని 2011-12 నుంచి 2017-18 ఇయర్కి మార్చడం జరిగింది. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, 2017 to 18. నెక్స్ట్ వన్. వేర్ ఈస్ ద దులాంగ్ రిజర్వ్ ఫారెస్ట్ విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ. సో మనకి దులాంగ్ రిజర్వ్ ఫారెస్ట్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు.
ఇటీవల కొన్ని వివాదాస్పదాల కారణంగా కొన్ని ఏవైతే వివాదాస్పద చర్యలు జరిగాయో సో దానివల్ల దులాంగ్ రిజర్వ్ ఫారెస్ట్ అనేది న్యూస్లోకి వచ్చింది. అక్కడ జరిగిన కొన్ని ఇష్యూస్ వల్ల కావచ్చు, కొన్ని గొడవల వల్ల కావచ్చు, అది న్యూస్లోకి రావడం జరిగింది. అది ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు. నాగాలాండ్, ఉత్తరాఖండ్, అస్సాం, మేఘాలయ్. సో ఆన్సర్ వచ్చేసి అస్సాం ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అస్సాంలోని దులాంగ్ రిజర్వ్ ఫారెస్ట్ అనేది ఇటీవల వార్తల్లో నిలిచింది అక్కడ కొన్ని వివాదాస్పద ఘటనలు జరగడం వల్ల. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ అస్సాం. అస్సాంకి సంబంధించిన ప్రాంతాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో కనిపిస్తున్నాయి. మొదటగా రైమోనా కనిపించింది, నేషనల్ పార్క్గా డిక్లేర్ చేశారు, 6వ నేషనల్ పార్క్గా. దాని తర్వాత దిహాంగ్ పటకాయ్ కనిపించింది, 7th నేషనల్ పార్క్గా డిక్లేర్ చేశారు. దాని తర్వాత దులాంగ్ రిజర్వ్ ఫారెస్ట్ అనేది కనిపించింది, ఇది వివాదాస్పదం వల్ల న్యూస్లోకి రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఏ రాష్ట్రానికి సంబంధించినవి అంటే అస్సాం రాష్ట్రానికి సంబంధించినవి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రీసెంట్లీ విచ్ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాస్ లాంచ్డ్ చబూత్రా మిషన్. సో చబూత్రా మిషన్ అనేది ఏ స్టేట్ పోలీస్ లాంచ్ చేశారని అడుగుతున్నారు. ఇది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన మిషనే, సో తిరిగి మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది, అది కూడా హైదరాబాద్ పోలీస్. సో ఎందుకంటే నైట్ టైం ఎవరైతే యూత్ ఉన్నారో, బైక్ రైడర్స్ ఉన్నారో, సో వీళ్ళ నుంచి వైలెంట్ యాక్షన్స్ని ఆపడం కోసం, వీళ్ళని కంట్రోల్ చేయడం కోసం చబూత్రా మిషన్ అనే దాన్ని హైదరాబాద్ పోలీస్ తిరిగి స్టార్ట్ చేసి ఉన్నారు. సో కాబట్టి ఆన్సర్ తెలంగాణ అవుతుంది. ఆప్షన్ ఏ, తెలంగాణ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. రీసెంట్లీ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాస్ లాంచ్డ్ చబూత్రా మిషన్ టు స్టాప్ ద వైలెంట్ బైక్ రైడర్స్ కావచ్చు, మోటార్ బైక్ ఇన్సిడెంట్స్ ఎట్ ద నైట్ టైమ్ ఇన్ ద హైదరాబాద్ రిలేటెడ్ ఏరియా. సో తెలంగాణ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ ఏ. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. So next, recently which bank has launched collateral free coverage personal loan for COVID treatment? సో ఏ బ్యాంక్ ఫ్రీ కవచ్ పర్సనల్ లోన్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది కోవిడ్ ట్రీట్మెంట్ కోసం అని అడుగుతున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్. సో రీసెంట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ లాంచ్ ఫ్రీ కవచ్ పర్సనల్ లోన్ ప్రోగ్రామ్ ఫర్ ద కోవిడ్ ట్రీట్మెంట్. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ముంబైలో ఉంది. అండ్ ఇటీవల మనకి వరల్డ్స్ యొక్క బెస్ట్ బ్యాంక్స్, ఫోర్బ్స్ రిలీజ్ చేసిన వరల్డ్స్ బెస్ట్ బ్యాంక్స్లో 7th పొజిషన్లో నిలిచింది ఏది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత చైర్మన్గా దినేష్ కారా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. And who has been nominated as the first Muslim federal judge in the USA history? US చరిత్రలోనే ఫస్ట్ టైం ఒక ఫస్ట్ ముస్లిం ఫెడరల్ జడ్జ్ని అపాయింట్ చేశారు. ఆ పర్సన్ పేరేంటి అని అడుగుతున్నారు. రమీనా హష్ఫాకా అండ్ నెక్స్ట్ హసన్ అబీబ్ అండ్ జాహిద్ కురేషి అండ్ హుమాయూన్ ఖాన్. ఆన్సర్ వచ్చేసి జాహిద్ కురేషి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. రీసెంట్లీ జాహిద్ కురేషి ద ఫస్ట్ ముస్లిం ఫెడరల్ జడ్జ్ ఆఫ్ యుఎస్ఏ హిస్టరీ. యుఎస్ చరిత్రలోనే జాహిద్ కురేషిని రీసెంట్గా ఫస్ట్ ముస్లిం ఫెడరల్ జడ్జ్గా అపాయింట్ చేసి ఉన్నారు, నామినేట్ చేసి ఉన్నారు. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. ఆన్సర్ జాహిద్ కురేషి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి విచ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ ప్రబంధ్ పోర్టల్. సో ప్రబంధ్ ఏంటంటే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ని ట్రాక్ చేయడం కోసం సో ఈ ప్రబంధ్ పోర్టల్ అనే దాన్ని లాంచ్ చేశారు. అయితే ఇది ఎవరు లాంచ్ చేశారని అడుగుతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. ఆల్రెడీ నేను చెప్పాను ప్రబంధ్ పోర్టల్ అనేది అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్రాక్ చేయడం కోసం అని. సో ఆబ్వియస్లీ ఇది లాంచ్ చేసింది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యాశాఖ. అండ్ ఈ రీసెంట్గా లాంచ్ చేసిన పోర్టల్ పేరు వచ్చేసి ప్రబంధ్ పోర్టల్. ఇది అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ని ట్రాక్ చేయడం కోసం ఏర్పాటు చేసిన పోర్టల్. అలాగే ప్రస్తుతం మనకి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నది రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. సో దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టుడే కరెంట్ అఫైర్స్ MCQs. థ్యాంక్ యూ.